గుళ్ళ శాఖ మంత్రి కొండా సురేఖ అక్క నక్కతోక దొక్కినట్టున్నది కదా. దేవుళ్ళ అనుగ్రహం కూడా అక్కకు బాగానే ఉన్నట్టున్నది. అక్క నోటి నుంచి ఆనిముత్యాలోలే జారిపడిన మాటలు మీడియా వార్తల్లో వక్కలయ్యే బ్రేకింగ్ న్యూస్లు అవుతున్నాయి. ఎప్పుడు ఏం మాట్లాడినా ప్రతిపక్షం వాళ్ళకు పని లేకుండా చేసి సురేఖ అక్క వాళ్ళ కడుపు కొడుతున్నదనే చెప్పుకుంటున్నారు అంతా కూడా. కాంగ్రెస్ పార్టీ మంత్రులు కమిషన్లు తీసుకొని పనులు చేస్తున్నారు, పర్సంటేజీలు లేదే బిల్లులు ఇస్తలేరని ప్రతిపక్షం వాళ్ళు ఎత్తి 7 దోషుల మనువోస్తున్నారు కదా. అగో ఆ ఆరోపణలకు 1000 ఏనుగుల బలం అందించేటట్టు సీక్రెట్లు బోలగా చెప్పేసింది సురేఖ అక్క. ఈనరా మంత్రుల తానికి ఏ ఫైల్ వచ్చినా ఆ పని కావాలంటే కమిషన్లు అడుగుతారట. అట్లనే అక్క తానికి ఓ పని మీద ఫార్మా కంపెనీ వాళ్ళు వచ్చిరట. అయితే అక్క వాళ్ళ తాన కమిషన్లు తీసుకోకుండా మా ఊర్లో కాలేజీ కట్టిరని చెప్పిందట. అయితే ఇక సురేఖ అక్క కుండవాళ్ళకు కొట్టినట్టు కడుపు లేదు దాసుకోకుండా ఉన్నట్టు బయటకు చెప్పే వరకు పెద్ద దుమ్ము దుమారం అయింది ముచ్చట. ఉన్నమాట అన్నోళ్ళు ఊరందరికి కంట అన్నట్టు ఉన్నమాట చెప్పే వరకు అందరూ ఉలిక్కి పడ్డట్టు అయ్యిర్రు. నవ్వేటోళ్ళ ముంగడ బోర్ల పడ్డట్టు బీఆర్ఎస్ వాళ్ళకు జుట్టు చేతికి వచ్చినట్టు అయిపోయిందిగా.